హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో అయితే గణపతి దినోత్సవం ముందు రోజుదండి. ఇది ఈ ముందు రోజు అయితే వినాయకుడిని తెచ్చుకోవటానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నేను స్నానం చేసి తల స్నానం చేసి వినాయకుడిని తెచ్చుకోవటానికి అయితే వెళ్తున్నానండి. అంటే ముందు వీడియోలో చెప్పాను కదా, అంతా క్లీన్ చేసుకున్నానని. అదే రోజు సాయంకాలం అయితే బజార్కి వెళ్ళి ఇంకా గణపతిని అవి తీసుకున్నాను. కాకపోతే ఈరోజు ఎందుకో మంగళవారం గణపతిని తీసుకురాకూడదు ఇంట్లోకి అన్నారు. అందుకని పత్రి ఇవన్నీ అయితే గొడుగు, కొబ్బరికాయలు, పువ్వులు, ఆకులు, ఫ్రూట్స్ ఇవన్నీ అయితే తెచ్చుకున్నాను. అలాగే తామర పువ్వులు కూడా ఉంటే తీసుకొచ్చుకున్నానండి. అలాగే ఇక్కడ అరటి చెట్లు కూడా తెచ్చుకున్నాను. ఇక్కడైతే టీపై పెట్టుకొని దీని మీద అయితే ఇట్లా పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ లైటింగ్స్ కూడా అంతకుముందు పెట్టాను కదా లక్ష్మీ వ్రతం అప్పుడు, అలాగే ఇక్కడ లైటింగ్స్ కూడా పెట్టాను. అయితే ఇంకా అంతా తిన్నాక మళ్ళీ చిన్నగా ఇట్లాగైతే పువ్వులు, విడి పువ్వులు తెచ్చుకున్నాను అని చెప్పాను కదండి. ఇవైతే ఇంకా మాలలు అయితే కట్టేసుకుంటున్నాను. అయితే ఎప్పుడు ఇట్లాగా విడి పూలే తెచ్చుకొని మాలలు అయితే కట్టుకుంటానండి. అంటే 2 గుమ్మాలకి, బాల్కనీ సైడు, ఇటు మెయిన్ గుమ్మానికే అయితే పెట్టుకోవాలి కదా. ఇట్లా విడిగా తెచ్చుకుంటే ఎక్కువ పూలు వస్తాయని అట్లా తెచ్చుకుంటాను. అయితే ఇక్కడ అరటి చెట్లు అయితే నా దగ్గర ఫ్లవర్ వాజులు ఉన్నాయండి. వాటిల్లో అయితే కొంచెం వాటర్ పోసి ఇట్లాగా లోపలికైతే పెట్టేశాను. అవి ఇంకా కదలకుండా ఉన్నాయి అట్లాగా. అలాగే ఇక్కడ ఇంకా అంతా డెకరేషన్ ముందు కొంచెం చేసేసుకొని ఇంకా తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నామండి. అన్నం తిన్నాక ఇంకా గ్యాస్ బండ్ అంతా క్లీన్ చేసుకొని అయితే ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే బియ్యపిండి మా అమ్మ అంతకుముందు బియ్యపిండి ఉందండి. అంటే మరుసటి రోజు కుడుములకి, ఉండ్రాళ్ళకి కావాలి కదా, అందుకని బియ్యపిండి వేయించుకున్నాను. ఇక్కడైతే ఇంకా మరుసటి రోజు మార్నింగ్ అండి, ఇది పండగ రోజు పొద్దున్న అయితే ఇదిగోండి చిన్నగా ముగ్గు అయితే పెట్టుకున్నాను. సింపుల్గానే పెట్టుకున్నాను ఈరోజు. మామూలుగా అయితే 7కి అట్లాగా లేచాను ఈరోజు. ఎప్పుడు కొంచెం ఫెస్టివల్ అంటే కొంచెం ముందు లేగుస్తాను, కానీ వర్షాలు పడుతున్నాయి కదండి, కొంచెం లేట్గానే లేచాను. ఇదిగోండి ఇంకా ఆ ఇల్లు క్లీనింగ్, తడిబట్ట ఇవన్నీ అయ్యాక ఇక్కడ వినాయకుడిని అయితే తీసుకున్నాను. తడిబట్ట కూడా మా అమ్మాయి అయితే పెట్టింది. నేను ముగ్గు వేసుకుంటుంటే నేను ఇల్లు క్లీన్ చేసేసి తడిబట్ట మా అమ్మాయిని పెట్టమన్నాను. నేను ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ స్నానం చేసి వచ్చి అయితే పాయసంకి ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ పాయసం చేసే గిన్నెకైతే మేము ఎప్పుడైనా సరే ఫెస్టివల్కి అయితే మాత్రం కంపల్సరీగా ఇట్లాగా పసుపు, కుంకుమ పెట్టుకొని తర్వాత పాలు పోసి తర్వాత వాటర్ పోసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటామండి. అట్లా పెట్టుకుంటే మంచిదంట. అందుకని నేను అలాగే ఎప్పుడు పెట్టుకుంటాను. పొంగల్ పెట్టుకున్నా, ప్రతి పండక్కి సరే ఇలాగే పెట్టుకుంటాను. అలాగే ఇంకా నాది 4 స్టవ్లు కదండి. అలాగే ఒక పొయ్యి మీద అయితే మిగతా పాలైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అలాగే ఒక పొయ్యి మీద అయితే పప్పు పెట్టుకున్నాను. ఒక పొయ్యి మీద అయితే ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడైతే మాత్రం మనకి ఇలా 4 స్టవ్లు ఉన్నప్పుడైతే మనకి ఈజీగా వంట అయితే టక్ టక్ అయిపోతుందండి. 4 మీద 4 పెట్టేసుకున్నాం అనుకోండి, మనం పప్పు ఇలాంటివన్నీ పాయసం ఒక పొయ్యి మీద స్టవ్ పాలు అలాంటివి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా త్వరగా అయిపోతుంది మనకి పని అయితే. ఇక్కడ నేను ఇవన్నీ స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా ఇక్కడ శనగపప్పు అయితే పెట్టేసుకుంటున్నానండి. నేను మోదకులు చేయటానికైతే యూట్యూబ్లో చూశాను, ఒక ఆవిడ చూపించారు, ఈజీగా చూపించారు. అందుకని అది ట్రై చేద్దామని చెప్పి అయితే ఇక్కడ పుట్నాల పప్పు అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ పుట్నాల పప్పుకి కొంచెం ఒక 10-15 జీడిపప్పులు అయితే వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. తర్వాత ఎండు కొబ్బరి అయితే నా దగ్గర పచ్చి కొబ్బరి లేదండి. ఎండు కొబ్బరి ఉంటే మాత్రం ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు అని చెప్పారు. అది ఎండు కొబ్బరి తురుము పట్టేసుకొని ఇంకా మిక్సీలో అయితే పట్టేసి పెట్టుకున్నాను పక్కన. ఇక్కడ మా పెద్దమ్మాయి అయితే వచ్చిందండి. నేను ప్రిపేర్ చేస్తున్నాను ప్రసాదాలు, మా పెద్దమ్మాయి వచ్చింది. ఇక్కడైతే పాయసం కూడా పొంగొచ్చిందండి. నేను ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను, ముందే వేసేసాను ఇంకా పొంగు రాగానే. ఇక్కడైతే ఇదిగోండి చూసారు కదా, బియ్యం పిండికి, కుడుములకి, ఉండ్రాళ్ళకి. ఇక్కడైతే కొబ్బరి నేను తురుము పట్టేసాను కదండి, అది కొంచెం వేయించుకుంటున్నాను. ఇంక ఇందులోనే మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి పుట్నాల పొడి, అది కూడా వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఫస్ట్
ముందైతే ఎండు కొబ్బరి అయితే వేసి వేయించాను. తర్వాత పుట్నాల పొడి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసి తర్వాత ఇక్కడ ఒక గ్లాసు పుట్నాల పప్పుకు ఒక గ్లాసు పాలైతే తీసుకున్నానండి. ఇవి కూడా వేసేసి కొంచెం చిక్కబడుతుంది ఇది వేయగానే. తర్వాత ఇక్కడ ఒక గ్లాసు బెల్లం కూడా వేసేస్తున్నానండి. ఇది వేసి మనకి గట్టిగా వచ్చేంత వరకు అయితే కలిపేసుకొని మనకి మౌళ్ళు ఉంటే మౌళ్ళలో పెట్టేసుకోవచ్చు. లేదంటే మనకి మోదుకుల షేప్లో తెలుసు కదండి, మోదుకులు అలా చేసేసుకోవటమే. ఇక్కడ ఇంకా బియ్య పిండిలో బెల్లం అయితే కరగబెట్టేసుకొని ఇంకా నేనైతే కలిపేసుకున్నానండి పిండి. ఇది పచ్చిపిండే. ఇంకా వీటిని అయితే మేము ఆవిరి మీద అయితే ఉడికిస్తాము. కుడుములు మనకాడ ఆకులు లేవు కదండి, మామూలుగా అయితే రావి ఆకులతోటి చేస్తారు. ఇంకా నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్రలోనే ఎప్పుడూ పెట్టేసుకుంటాను కాబట్టి అలా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అలాగే ఇవన్నీ వంటలు అవుతూ ఉంటాయి. ఇక్కడ మా అమ్మాయినైతే స్నానం చేసేసి అయితే వచ్చింది పెద్దమ్మాయి. ఇంకా తననైతే కొంచెం వినాయకుడి దగ్గర అయితే కొంచెం అలంకరించమని చెప్పాను. ఇంకా తనైతే ఆ పని చూస్తుంది. దీపాలకి బొట్లు పెట్టడం అలాంటి పనులు అయితే ఇంకా మా పెద్దమ్మాయి అయితే చేసింది. నేనైతే ప్రసాదాలు చేస్తున్నాను. ఇక్కడ పిల్లలైతే వాళ్ళ బుక్స్ పూజించుకోవటం అలాంటివి అయితే అన్నీ చేస్తున్నారు. ఇక్కడ అలంకరించడం కానీ దీపాలకు బొట్లు ఇలాంటివి అయితే వాళ్ళు చూసుకుంటున్నారండి. ఇంకా నేను వినాయకుడిని అయితే ఈరోజు పొద్దున్నే తీసుకొచ్చామండి. అంటే తీసుకున్నాను, కింద వేరే దగ్గర అయితే పెట్టాము. అంటే ఇంట్లోకి అయితే మంగళవారం తీసుకురాకూడదు అన్నారు. అందుకని అయితే నిన్నే తీసుకొచ్చేసి అయితే ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను జాగ్రత్తగా. ఇంకా అది నెక్స్ట్ డే ఈరోజు అయితే పొద్దున్నే అయితే తీసుకొచ్చుకున్నానండి. ఇదిగోండి మా వినాయకుడు. నేనైతే ఎప్పుడు మట్టి వినాయకుడినే పెట్టుకుంటానండి. ఇదిగోండి ఇంకా ఇక్కడైతే నేను ప్రసాదాలు అయితే అయిపోయినాయి. ఇంకా మా వాళ్ళైతే అలంకరించారు. నేను ఇంకా వచ్చాక దీపాలు అవన్నీ పెట్టేసుకొని మిగతా అలంకరణ అయితే నేను చేసేసుకున్నాను. ఇంకా ప్రసాదాలు కూడా తెచ్చేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నానండి. ఇంకా రాగానే మనం స్టార్టింగ్ అయితే ఫస్ట్ పసుపు గణపతిని పూజించుకొని తర్వాత అలాగే మనం ముందు పసుపు గణపకైతే పూజించుకున్నానండి. అలాగే తర్వాత మా పెద్ద వినాయకుడికైతే గణపతి స్తోత్రం అయితే చదువుకున్నాము. అలాగే ముందైతే రోజు ఇంట్లో దీపారాధన చేసే ప్లేస్లో అయితే ఫస్ట్ అక్కడ దీపాలు అయితే పెట్టేశారండి మా పిల్లలు. అక్కడ పూలైతే పెట్టేసి అక్కడ దీపారాధన అయితే చేశారు ఫస్ట్. తర్వాత ఇంకా ఇక్కడైతే నేను వచ్చి ఇక్కడ చేసేసాను. ఇంక చేశాక ఇక్కడ చదువుతున్నాను అన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను తలస్నానం చేశానండి. ముడి కూడా పెట్టేసుకున్నాను. ఇంకా అట్లాగే ఇంకా పూజ అయితే చేస్తున్నాను. మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పి త్వరగా చేయాలని చెప్పి ఇక్కడ ఆచమనం కోసం అయితే నీళ్ళు అవి తెప్పించుకుంటున్నాను. అయితే మా అమ్మాయి స్టీల్ గ్లాసులో అయితే తెచ్చిందండి. అది కాదు వేరే గ్లాసులో అయితే తీసుకురమ్మని చెప్పి మళ్ళీ పంపిస్తున్నాను. ఇంక ఇవన్నీ చేసుకుంటుంటే మా పిల్లలైతే నేను కూర్చున్నాక వాళ్ళే ఏమన్నా అందించాలంటే పిల్లలే అందిస్తారండి. ముందైతే శుక్లాంబరధరం అదైతే చదువుకుంటాము. తర్వాత ఇంకా మిగతావన్నీ అయితే చదువుకుంటామండి. లాస్ట్లో అయితే కథ కూడా చదువుకుంటాము. అయితే నేను కథ చదవలేదండి. ఇంకా టీవీలో అయితే పెట్టేసుకొని ఫోనుల్లో అవి వింటూ అయితే పూజ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మా పెద్దమ్మాయి అయితే చేతికి కంకణాలు కట్టుకుంటాం కదండి, కథ చదివాక ఇదంతా అయ్యాక అక్షంతలు వేసుకుంటాం కదా, అలాగే కంకణాలు కట్టడానికైతే మా అమ్మాయి అయితే ఇక్కడ దారం తీసుకొని మనకి ఆ కంకణం కట్టడానికైతే అవన్నీ ప్రిపేర్ చేస్తుంది. నేను చదువుతూ ఉంటే తనైతే వాళ్ళు వింటూ అయితే ఇలాంటివి అయితే చేస్తారు పక్కన కూర్చొని అయితే. ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసే లోపైతే ఇక్కడ మా వారు కూడా స్నానానికి అయితే వెళ్ళొచ్చారండి. ఇంకా తను కూడా పక్కన కూర్చున్నారు. ఇదిగోండి ఇలాగైతే డెకరేషన్ చేసాము. ఇంకా ఇక్కడైతే మిగతా పూజ అంతా అయ్యాక ఇక్కడ కథ అయితే చదవటానికైతే ఫోన్లో అయితే పెట్టేసుకున్నామండి. ఇంకా ఫోన్లో వింటూ అయితే పూజ చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ కథ అయితే బుక్లో ఉందండి, కాకపోతే మనకి కొన్ని తప్పులు చదువుతాం కదా, అందుకని నేనైతే మొత్తం కథ అంతా వివరంగా వినటానికైతే పిల్లలకి బాగా అర్థమైంది కదా అని టీవీలో అయితే పెట్టానన్నమాట. మీరు కథ అయితే వినండి. ఒకప్పుడు గజ రూపంలో ఉన్న అనగా ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షస రాజు పరమశివుని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు మీరెప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు.
మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకు గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంటుంది. కానీ శివుడిని ఏ విధంగా బయటికి రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి శ్రీ మహావిష్ణువును ప్రార్థించి తన భర్త విషయం చెబుతుంది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుడి బారి నుండి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కాచింది. శ్రీ మహావిష్ణువు పార్వతీదేవిని ఓదార్చి పంపించేశాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుణ్ణి చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్ళడమే సరైన నిర్ణయమని నిర్ధారించుకున్నారు. శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతలకు తలా ఒక వాయిద్యమిచ్చాడు. తాను చిరుగంటలు సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది మీకేం కావాలో కోరుకోండి, నేనిస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇది శివుడి వాహనం నంది, శివుడిని వెతికేందుకే వచ్చింది కాబట్టి శివుడినే ఇవ్వు అని కోరాడు. ఆ మాటలకు నిర్ఘాంతపోయిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీ మహావిష్ణువే అని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు. అప్పుడు గజాసురుడు తన పొట్ట లోపల ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు. తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతిచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుడి పొట్ట చీల్చగా లోపల నుంచి పరమశివుడు బయటికి వచ్చాడు. అప్పుడు శ్రీహరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పారు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. వినాయకుడి పుట్టుక. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకొని శివుడి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా శివుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు. లోపలికి వెళ్లిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశారు. అతనికి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహావీరుడు. నెమలి అతని వాహనము. విఘ్నేశాధిపత్యం. ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుణ్ణి సేవించి విఘ్నములకు ఒక అధిపతినివ్వండి అని కోరారు. తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు. గజాననుడు పొట్టిగా ఉంటాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు. అప్పుడు శివుడు వారితో మీలో ఎవరు 3 లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యాన్ని ఇస్తాను అని చెప్పాడు. కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా 3 లోకాలు తిరగడానికి వెళ్ళిపోయాడు. గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్లి నమస్కరించి అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా పరీక్ష పెట్టడం మీకు సరైనదా? మీ పాదసేవకుడిని, నా యందు దయ చూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు. అప్పుడు శివుడు నారాయణ మంత్రం జపిస్తూ 3 సార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి, ఇది అన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. వినాయకుడు అదే విధంగా చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గంగా నదిలో స్నానమాడేందుకు వెళ్లిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకి ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది. అతనికి 3,50,00,000 నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు. ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్లి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను, క్షమించి
ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చారు. ఆ రోజు అన్ని దేశముల వాళ్ళు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని, కొన్ని తన వాహనం అనింద్రుడికి ఇచ్చి, కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది, కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు. అతి కష్టం మీద చేతులు ఆంచిన నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుద్దవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొర్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతీదేవి ఏడుస్తూ చంద్రుణ్ణి చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు, కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని శపించింది. ఋషిపత్నులకు నీలాపనిందలు. అదే సమయంలో సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణ చేస్తున్నారు. అగ్నిదేవుడు ఇంకా ఇక్కడైతే కథ అంతా విన్నాక ఇంకా మేమైతే కంకణాలు అయితే చేతికి కట్టుకుంటున్నామండి. అలాగే కంకణాలు కట్టుకున్నాక హారతి ఇచ్చి తర్వాత అక్షంతలు అయితే వేసుకున్నాము. ఇంకా కంకణాలు అయితే దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని అయితే ఇంకా అందరం అయితే కట్టేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా కంకణాలు కట్టుకున్నాక ఇంకా హారతి అలా ఆ ఏర్పాట్లు అయితే చేసుకున్నాము. ఇంకా ప్రసాదాలు అవన్నీ అయితే తర్వాత ఎపిసోడ్లో చూపిస్తానండి. ఇప్పటికే ఈ వీడియో అయితే చాలా పెద్దదైంది, అందుకని నేను ఇంకా కొంతవరకే ఈ వీడియో అయితే ఇక్కడ వరకే పెడుతున్నానండి. ఇంకా మిగతా వీడియో ప్రసాదాలు ఎలా అలంకరించామో అవన్నీ డీటెయిల్స్కి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానులేండి. ఇంకా కథ చదువుకున్నాకైతే కంపల్సరిగా అక్షంతలు అయితే వేసుకోవాలండి. మనకి కథలో చెప్పారు కదా, మనం సాయంకాలం అయితే చంద్రుడిని చూడకూడదు, నీలాపనిందలు వస్తాయి అని చెప్తారు కదండి. కథలో అంతా విన్నాం కదా, అందుకు మనకి కంపల్సరిగా అయితే అక్షంతలు అయితే వేసుకోవాలి. మీరందరూ వినాయక చవితి అంతా ఎలా జరుపుకున్నారండి? బాగా జరుపుకున్నారా? మీరందరూ కథ చదువుకొని కంపల్సరిగా అక్షంతలు అయితే వేసుకోండి. మీ అందరికీ అయితే వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ మంచిగా చేసుకున్నారా? అందరూ అయితే మంచిగా చేసుకోండి హ్యాపీగా. అయితే ఈ పూజ అంతా అయిపోయాక ఇంకా మాకు మళ్ళీ సాయంకాలం కూడా పెద్ద వినాయకుడి దగ్గర అయితే పూజ అయితే ఉందండి. అది నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. తప్పకుండా మన వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. మా గణపతి ఎలా ఉన్నారు ఏంటనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నా అలంకరణ అంతా ఎలా ఉంది, మా గణపతి ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకే మరి బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా హారతి అయితే చూస్తూ ఉండండి.